నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. త్వరలోనే భారతదేశంలో జన్జీ సెంట్రిక్ గా ఒక పెద్ద పొలిటికల్ పార్టీ పుట్టుబోతోంది. ఆ తర్వాత అతనే పిఎం. ఇది మొన్నటిదాకా రాఘవ్ చద్దా మీద ఇన్స్టా యూత్ పెట్టుకున్న ఆశలు. ఇప్పుడు అదే యూత్ రాఘవ్ చద్దాను రికార్డ్ లెవెల్లో అన్ఫాలో చేస్తున్నారు. చద్దా బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు అనౌన్స్ చేసిన ఏప్రిల్ 24న అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 14.6 మిలియన్స్. అదే ఇప్పుడు 12.2 మిలియన్స్కి తగ్గిపోయింది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 24 లక్షల మంది అన్ఫాలో అయ్యారు. ఇది చాలా పెద్ద నంబర్. దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో కూడా 1 or 2 డేస్లో ఈ స్థాయిలో ఒక వ్యక్తి ఇన్స్టా ఫాలోవర్స్ తగ్గిపోవడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు అనే అంచనాలు ఉన్నాయి. అన్ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య ఈ స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో రాఘవ్ చద్దా ఫేక్ ఫాలోవర్స్ ని కొనుక్కొనో లేకపోతే బీజేపీ ఐటీ సెల్ నుంచి అరువు తెచ్చుకొనో ఎప్పటికప్పుడు మేనేజ్ చేసే ప్రయత్నం చేసి దొరికిపోయారు. ఈ వీడియో ఒకసారి చూడండి. లక్షలాది మంది ఫాలోవర్స్ ఒకవైపు తగ్గిపోతుంటే లేటెస్ట్ గా ఆయన అకౌంట్ ఫాలో అవుతున్న వాళ్ళంతా కూడా ఎవరు అంటే కనీసం ప్రొఫైల్ పిక్ కూడా లేని వాళ్ళు, ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకున్న వాళ్ళు, అంటే అన్ని ఫేక్ అకౌంట్స్ ఆర్ బాట్ అకౌంట్స్ అన్నమాట. అలాంటి ఫాలోవర్స్. సో ఈ విషయాన్ని మొన్నటిదాకా ఆయన్ను అభిమానించిన జెన్జీ యూతే ఇప్పుడు బయట పెట్టారు. యూట్యూబర్ ధ్రువరాతి కూడా చద్దాను ఎక్స్పోజ్ చేస్తూ ఇలా ఒక వీడియో పోస్ట్ చేశారు. इंस्टाग्राम टाइम टू टाइम ये बॉट्स हटाते रहता है, तो आपके फॉलोअर्स नीचे जाने शुरू हो जाएंगे कुछ टाइम बाद अपने आप. तो इस खर्चे को अकाउंट में ले लेना. और तीसरा, याद रखना, जिस जेनजी ने ऊपर उठाया है वही जेनजी नीचे भी गिरा सकती है. రికార్డు స్థాయిలో యూత్ అతన్ని అన్ఫాలో చేయడం వెనుక కారణం ఎవరు అంటే ఖచ్చితంగా రాఘవ్ చద్దానే కారణం. పార్లమెంట్లో వినిపించే కామన్ మ్యాన్ వాయిస్ రాఘవ్ చద్దా అని చెప్పి యూత్ అతన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోకపోవడంతో ఇప్పుడు పెద్ద స్థాయిలో అన్ఫాలో చేస్తూ వెళ్తున్నారు. లాస్ట్ 1 yearలో రాఘవ్ చద్దా చాలా ఇష్యూస్ని, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ని పార్లమెంట్లో రైజ్ చేశారు. గిగ్ వర్కర్స్ ఇష్యూ నుంచి ఎయిర్పోర్ట్లో ఫుడ్ ప్రైజెస్ తగ్గించాలి అని చెప్పి కానీ, ఫాదర్స్కి ఫెటర్నిటీ లీవ్ ఇవ్వాలి అని చెప్పి, టెలికాం సంస్థలు 28 days రీఛార్జ్తో మోసం చేస్తున్నాయి అని కానీ, ఇలా రియల్ టైంలో అందరి మీద ఇంపాక్ట్ చూపించే చాలా ఇష్యూస్ని అతను రైజ్ చేశారు, పార్లమెంట్లో మాట్లాడారు. हर चीज के लिए इंटरनेट चाहिए और इसीलिए आज करोड़ों भारतीयों का जब लाखों जीबी डेटा रोज एक्सपायर हो जाता है, अनयूज्ड बचा हुआ डेटा, क्योंकि उसकी वैलिडिटी समाप्त हो गई, तो ये सवाल अब सिर्फ डेटा का नहीं है सर, ये कंज्यूमर राइट्स का सवाल बन चुका है. इसीलिए मेरी 3 स्पष्ट मांगे आज सदन में. पहली मांग, ये नियम बने कि डेटा कैरी फॉरवर्ड यानी कि डेटा रोल ओवर की सुविधा हर यूजर को दी जाए, यानी कि दिन के अंत पे आपका जितना जीबी डेटा बच गया वो अगले दिन के आपके डेली के डेटा पैक में जोड़ा जाए, वैलिडिटी के साथ समाप्त ना हो. ఇలా మాట్లాడారు అని చెప్పి నమ్మడం వల్లనే యూత్ అతన్ని విపరీతంగా అభిమానించారు, ప్రేమించారు, వాళ్ళ డీపీ పిక్చర్స్గా పెట్టుకున్నారు, ఫ్యాన్ పేజెస్కి వెళ్ళి సపోర్ట్ చేశారు. సో అయితే దీని వెనుక అతను ఇలాంటి ఇష్యూస్నే తీసుకొని మాట్లాడడం వెనుక అసలు కారణం వేరే ఉంది అనేది కూడా తర్వాత రకరకాలుగా ఎక్స్పోజ్ అయింది. పార్లమెంట్లో అతను మాట్లాడిన ప్రతిదీ కూడా వెల్ ఎడిటెడ్ రీల్ రూపంలో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రావడము అనేది ఇక్కడ మనం గమనించాలి. రాఘవ్ చద్దా ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని ఎంపీని చేసి రాజ్యసభకు పంపింది. అట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి పంపించింది. సో ఇది అక్రమ అరెస్టు అని చెప్పి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు కోర్టు చెప్పింది. అలాంటి కేజ్రీవాల్కి క్లీన్ చిట్ వచ్చినప్పుడు రాఘవ్ చద్దా ఒక్క మాట మాట్లాడకపోవడము, ఒక్క ట్వీట్ చేయకపోవడం అందరినీ ఫస్ట్ టైం ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటిదాకా కేజ్రీవాల్కి రాఘవ్ చద్దాకి ఒక గ్యాప్ ఉంది అనే విషయం ఎక్కువ మందికి తెలియదు. ఇది రాఘవ్ చద్దా వ్యవహార శైలి పట్ల ఫస్ట్ అందరికి వచ్చే అనుమానం. సో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో సహా అందరూ కూడా ఇతను సొంత ఇమేజ్ని పెంచుకోవడానికే సడన్గా కామన్ మ్యాన్ ఇష్యూస్ని టేకప్ చేశాడా, అంటే ఇతను ఇమేజ్ బిల్డింగ్ కోసం ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా మాట్లాడుతూ నటిస్తున్నాడా అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టారు. లేదంటే ఏ ఎంపీ అయినా కూడా పార్లమెంట్లోకి వెళ్ళడాన్ని, రావడాన్ని రీల్స్ చేసి పెట్టుకుంటారా? వాటి వ్యూయర్షిప్ ఒక్కసారి చూడండి ఎన్ని కోట్లలో ఉందో. ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దా సొంత ఇమేజ్ పెంచుకుంటున్నాడు తప్ప పార్టీ వాయిస్ని సభలో వినిపించట్లేదు అని చెప్పి ఏప్రిల్ 3వ తేదీన ఆయన్ని డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి ఆ ప్లేస్లో అశోక్ మిట్టల్ను అపాయింట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ రాఘవ్ చద్దా ఇమేజ్ చూసి జలస్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పి అప్పుడు కూడా యూత్లో విపరీతమైన సానుభూతి రాఘవ్ చద్దాకు వచ్చింది. మొత్తం ఎక్కువ మంది అప్పుడు కూడా ఫాలోవర్స్ పెరిగారు. ఈ తరం లీడర్లు పాలిటిక్స్ చేయడం అనేది పాత తరం లీడర్లకు నచ్చదు. రాఘవ్ చద్దాని అటు బీజేపీ టార్గెట్ చేస్తోంది, ఇటు ఆప్ టార్గెట్ చేస్తోంది. ఎందుకు అంటే అతను కామన్ మ్యాన్ వాయిస్ వినిపిస్తున్నాడు కాబట్టి అతను ఎవరికి నచ్చట్లేదు అనే టైప్లో ఒక చర్చ జరిగింది. యూత్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇక్కడ జరిగిన ఒక ఇంపార్టెంట్ పరిణామం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరినైతే తన పార్టీ తరఫున
రాఘవ్ చద్దాని దించేసి డిప్యూటీ లీడర్గా నియమించిందో అశోక్ మిట్టలు, ఆ అశోక్ మిట్టల్కి సంబంధించిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మీద, అతని ఆఫీసుల మీద ఈడీ రైడ్స్ మొదలయ్యాయన్నమాట. కట్ చేస్తే రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్ అంటే మొత్తం 10 మంది రాజ్యసభలో ఆప్ ఎంపీలుంటే వాళ్ళలో 7గురితో కలిసి మొత్తం రాజ్యసభ ఆప్ని బీజేపీలో కలిపేస్తున్నాము అని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశారు ఇదే రాఘవ్ చద్దా. The 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम बीजेपी में विलय करते हैं. రాఘవ్ చద్దా లీడర్షిప్ లో జెన్జీ పార్టీ వస్తుంది, రావాలి అని చెప్పి బలంగా కోరుకున్న యూత్ అంతా కూడా షాక్ తిన్నారు. బీజేపీ ఒక భారీ వాషింగ్ మిషన్, ఈ డైలాగ్ గుర్తుందా మీకు? దీన్ని ఫేమస్ చేసిన వ్యక్తి రాఘవ్ చద్దా. 2024లో ఈ పాపులర్ స్లోగన్ బీజేపీ ఈజ్ ఈక్వల్ టు వాషింగ్ మిషన్ అనేలాగా ఒక తీవ్రమైన విమర్శ చేశారు. भारतीय जनता पार्टी एक ऐसी वॉशिंग मशीन है जो बिना डिटर्जेंट पाउडर के ही दमदार सफाई देती है. एक तरफ से कथाकथित भ्रष्टाचारी डालो और दूसरी तरफ से क्लीन चिट निकलती है. ये बीजेपी आज एक వాషింగ్ మెషిన్ బన్ గయి. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఒక అంగడి సరుకులాగా మార్చేసింది. వాళ్ళు ఎన్నికల్లో గెలవకపోతే గెలిచిన వాళ్ళని కొనేస్తారు అని చెప్పి అదే ఆపరేషన్ లోటస్ అంటే అని చెప్పి ఈ రాఘవ్ చద్దా చెప్పారు. ఇప్పుడు అదే ఆపరేషన్ లోటస్లో రాఘవ్ చద్దా భాగమయ్యారా, ఆపరేషన్ లోటస్కి బలయ్యారా? కేజ్రీవాల్కి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత రాఘవ్ చద్దాను బీజేపీ కొనేసిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సిబిఐ, ఈడీ బీజేపీ జోబు సంస్థలుగా మారిపోయాయి. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మర్నాడే ఈడీ మీ ఇంటి తలుపులు తడుతుంది, బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టి రాజకీయం చేస్తుంది అని చెప్పి కూడా గతంలో చాలా తీవ్రంగా అనేక సార్లు విమర్శించారు. అలాంటిది తన తోటి ఎంపీ అయిన అశోక్ మిట్టల్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్గా అపాయింట్ చేస్తే ఆ వెంటనే ఈడీ ఆయన ఆస్తుల మీద, సంస్థల మీద దాడులు చేసింది. అయినా సరే ఆయన్ని కూడా కలుపుకొని ఆయన్ని కూడా తనతో పాటు బీజేపీలోకి ఇదే రాఘవ్ చద్దా తీసుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ నేను రాంగ్ పార్టీలో ఉన్న రైట్ వ్యక్తిని అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ మీద విమర్శలు చేసి వెళ్ళారు. I'm the right man, but in the wrong party. ఈ విమర్శల్ని గతంలో రాఘవ్ చద్దా చేసిన విమర్శలతోనే ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొట్టింది. నిన్నటిదాకా వాషింగ్ మిషన్ అన్న వాళ్ళే ఇప్పుడు అందులో పడి క్లీన్ అయ్యారా అని చెప్పి విమర్శించింది. ఇన్స్టాగ్రామ్ యూత్ ఆర్ జెన్జీ ఒరిజినాలిటీని ఇష్టపడతారు, రానెస్ని ఇష్టపడతారు. ప్యూర్ యూత్ రిప్రజెంటేటివ్గా, కామన్ మ్యాన్ వాయిస్గా రాఘవ్ చద్దాని చూశారు కాబట్టి జస్ట్ 1 ఇయర్లో రాఘవ్ చద్దాకు బ్రహ్మరథం పట్టారు, అతని ఇమేజ్ని పెంచేశారు. బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించి ఇప్పుడు అదే బీజేపీలో చేరడం ఏంటి అని చెప్పి ఇప్పుడు అన్ఫాలో చేస్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రాఘవ్ చద్దాని అన్ఫాలో చేస్తున్న వాళ్ళంతా లేకపోతే గతంలో అభిమానించిన వాళ్ళంతా బీజేపీ వ్యతిరేకులా అంటే అసలు కాదు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ కంటే ఇతను భిన్నము అని చెప్పి ఒక కొత్త తరం లీడర్ని అతనిలో చూశారు. అంతేగాని అందరూ బీజేపీ వ్యతిరేకులు, అందరూ లేకపోతే కాంగ్రెస్ ఆప్ సపోర్టర్సో ఇలా కాదు. జెన్జీ మీద వీళ్ళు చాలా ఆవేశపరులు, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అనే ఒక కంప్లైంట్ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళైతే కాదు. ఒక నాయకుడి గ్లామర్ని చూసో లేకపోతే ఒక ఇమేజ్ని, ఒక పర్సనాలిటీని చూసి ఎంత ఫాస్ట్గా ఫాలో అవ్వడం మొదలు పెడతారో ఆ నాయకుడు తన సిద్ధాంతాలని తాకట్టు పెడితే అంతే వేగంగా అన్ఫాలో కూడా చేస్తారు అని చెప్పి ఇక్కడ రాఘవ్ చద్దా ఇన్సిడెంట్ మనకు క్లియర్ కట్గా చెప్తుంది. రాఘవ్ చద్దా మిగిలిన రాజకీయ నాయకుల్లాగే ఒక రాజకీయ అవకాశవాది, అంతకు మించి ఏం కాదు అని చెప్పి నిరూపించే ఇంకొక రీజన్ ఉంది. దాన్ని చెప్పడానికంటే ముందు అసలు ఈ రాఘవ్ చద్దా అనేది ఎవరు అని చూస్తే, ఆయన ఢిల్లీలో పుట్టి పెరిగి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నారు. జస్ట్ 22 ఇయర్స్కే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యారు. 24 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చారు. 33 ఏళ్ళకే ఆమ్ ఆద్మీ పార్టీలో యంగెస్ట్ ఎంపీగా రాఘవ్ చద్దాను ఆ పార్టీ రాజ్యసభకు పంపించింది. 2011లో అన్నా హజారే ఇండియా అగైనెస్ట్ కరప్షన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని రాఘవ్ చద్దా కలిశారు. అలా ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండర్ మెంబర్స్లో రాఘవ్ చద్దా కూడా ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా ఈ చార్టెడ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చద్దానే చూసుకున్నారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి రాఘవ్ చద్దా ఒక కీ రోల్ ప్లే చేశారు. రాఘవ్ చద్దాకు మిగిలిన పొలిటీషియన్స్ కంటే ఎక్కువ ఒక సెలబ్రిటీ ఇమేజ్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన యంగ్ పొలిటీషియన్ కావడము అండ్ ఒక అర్బన్ బాయ్ కావడం. ఢిల్లీలో పుట్టి పెరిగిన వ్యక్తి, విదేశాల్లో చదువుకొని వచ్చిన యంగ్ పొలిటీషియన్ కావడం ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఆయన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను పెళ్లి చేసుకోవడం. ఒక పొలిటీషియన్ ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా మన యూత్ చూడలేదు. దీంతో ఒక్కసారిగా యూత్లో ఒక క్రేజ్ పెరిగింది రాఘవ్ చద్దా పట్ల. ఇన్స్టాగ్రామ్లో పరిణీతి చోప్రాకు అప్పటికే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇన్స్టెంట్గా వీళ్ళ పెళ్లితో వాళ్ళంతా కూడా రాఘవ్ చద్దా ఫాలోవర్స్గా కూడా మారారు. రాఘవ్ చద్దా కూడా అందరిలాగే ఒక రాజకీయ అవకాశవాది అనే విమర్శలు పెరగడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే 2022లో రాఘవ్ చద్దా రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెట్టారు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన ప్రజాప్రతినిధి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళాలి అంటే చాలా సీరియస్ కండిషన్స్ అతనికి అప్లై చేయాలి అని చెప్పేది ఆ ప్రైవేట్ మెంబర్ బిల్ అనమాట. సో అది అమల్లోకి వచ్చి ఉంటే కనుక రాఘవ్ చద్దా ఇప్పట్లాగా 2/3 మెజారిటీతో ఈజీగా తనతో పాటు ఇంకొక 6 ఎంపీలని తీసుకొని బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇంత ఈజీగా కలిపేయడం సాధ్యమయ్యేదే కాదు. सर, देश में आयाराम गयाराम पॉलिटिक्स को रोकने के लिए जो एंटी डिफेक्शन लॉ बना था, आज वो डिफेक्शन को फैसिलिटेट करता है, इंजीनियर करता है. उस एंटी डिफेक्शन लॉ में पुनः संशोधन करने के लिए आई मूव फॉर लीव टू इंट्रोड्यूस अ बिल टू फर्दर अमेंड द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया. చద్దా తను ప్రవేశపెట్టిన బిల్లులో 2/3 మెజారిటీ ఉంటే పార్టీ మారిపోవడం కాదు, 3/4 మెజారిటీ ఉంటేనే పార్టీ మారాలి, అలాంటి కఠినమైన కండిషన్ ఉండాలి అని చెప్పి ప్రపోజ్ చేశారు. ఒకవేళ దాన్ని కనుక ఇప్పుడు అప్లై చేస్తే మొత్తం 10 మంది ఆప్ ఎంపీల్లో 8 మంది ఒప్పుకుంటే మాత్రమే బీజేపీలో కలపడం సాధ్యమవుతుంది. అట్లా సాధ్యం కానప్పుడు వాళ్ళ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంతేకాదు పార్టీ ఫిరాయించిన ఎంపీ 6 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే ఇంకొక కఠిన నిబంధన పెట్టాలి అని కూడా రాఘవ్ చద్దా అప్పట్లో డిమాండ్ చేశారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ చేయడాన్ని ప్రజల్ని మోసం చేయడమే అని చెప్పి గట్టిగా నమ్మి వాదించిన వ్యక్తి ఇప్పుడు తనే స్వయంగా పార్టీ మారిపోయాడు. సో దీనికి కనీసం సమాధానం లేదు రాఘవ్ చద్దా దగ్గర. ఇది జనానికి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టే ఇతన్ని కూడా సో కాల్డ్ అవకాశవాది అని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రాఘవ్ చద్దా ఎప్పటి నుంచో ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. బీజేపీలో చేరడానికే ఆయన తన ఇమేజ్ని పెంచుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక పెద్ద స్థాయి లీడర్ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జరిగిపోతూ వచ్చి ఇప్పుడు రైట్ టైంలో జంప్ చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనే విశ్లేషణలు కూడా రాజకీయ విశ్లేషకుల్లో నుంచి వస్తున్నాయి. ఈ పంజాబ్ ఎలక్షన్స్ రాఘవ్ చద్దాకు అసలైన సవాల్. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచించిన రాఘవ్ చద్దా ఇప్పుడు బీజేపీని గెలిపించడం కోసం, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం కోసము తన వ్యూహాల్ని పన్నాల్సిన పరిస్థితి. పంజాబ్ నిజంగానే రాఘవ్ చద్దాకు చాలా పెద్ద సవాల్. ఎందుకంటే పంజాబీలు పార్టీల కంటే కూడా ఒక వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో అక్కడ ఒకసారి ద్రోహి, గద్దార్ అనే ఒక ముద్ర పడితే రాజకీయంగా మనుగడ చాలా కష్టం. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి భగవంత్ మాన్ ఇప్పటికే ఇతను అతిపెద్ద గద్దార్ అని చెప్పి పంజాబ్లో పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇతని మీద గద్దార్ అనే ముద్ర వేశారు. సో ఇది బీజేపీకి లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ అనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతానికి బీజేపీ చద్దాను పంజాబ్ స్టార్ క్యాంపెయినర్ చేయాలి అని చెప్పి అనుకుంటోంది. కానీ అర్బన్ బాయ్ ఇమేజ్ ఉన్న రాఘవ్ చద్దాను పంజాబీ రైతులు కానీ గ్రామీణ ప్రజలు కానీ ఖచ్చితంగా మాస్ ఇమేజ్ ఉన్న భగవంత్ మాన్తో కంపేర్ చేసి చూస్తారు. అలా కంపేర్ చేసినప్పుడు ఆ పోటీలో రాఘవ్ చద్దా నిలబడగలుగుతారా అనేది ఇంకొక ప్రశ్న. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ మిగతా చోట్లతో పోల్చితే కొంచెం బలంగానే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ చీలికలు వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చే చీలికలు బీజేపీకి అనుకూలంగా కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషణలు, ఎడిటోరియల్స్ వస్తున్నాయి పత్రికల్లో. పంజాబ్ ఎలక్షన్సే ఖచ్చితంగా రాఘవ్ చద్దా పొలిటికల్ కెరియర్ని డిసైడ్ చేస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చద్దా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా, లేకపోతే ఆయనే పొలిటికల్ సూసైడ్ చేసుకున్న విధంగా ప్రవర్తించారా? ఇదంతా కూడా పంజాబ్ ఎలక్షన్స్లో రాఘవ్ చద్దా పనితీరు అనేది తెలియజేస్తుంది. సో మీకు ఏమనిపించింది రాఘవ్ చద్దా వ్యవహార శైలి పట్ల, అతను లేవనెత్తిన అంశాల మీద, అండ్ ఇప్పుడు అతను బీజేపీలో చేరడం మీద మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని, నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.